పార్టీ ఉంది అని చెప్పి కూడా మీ అందరూ మాజీ మంత్రి సాయిల్ గారు పేద సోదర సహకారంతోనే అది బయటకు వెళ్ళే ఓట్లు అని చెప్పి స్వయంగా మాజీ మంత్రి ఆరోపిస్తున్నారు. మీరేమో లేదు అంటున్నారు. ఎలా చూడాలి అని? ఆరోపణ వేరు, వాస్తవాలు వేరు. ఇప్పుడు మీరు చెప్పిన ఆయనే లోకేష్ బాబు గారు నన్ను పక్కకు పిలిచి చెయ్యేసి ఇది వదిలించి మస్తానరావు ఎందుకు ఇంకా ఇక్కడ బోర్డులో ఈ అటము ఎందుకు జట్టి కూడా మనం తొందరగా ప్రారంభించాలి కదా ఇవన్నీ అన్నట్టు నేను పక్క రోజు యంత్రాంగం చేశారు కదా. అది వాస్తవం కాదని తెలిసింది కదా. తర్వాత ఏం పెట్టారు ఇప్పుడు అయ్యని కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ దేనికి బోర్డుతో పోయి దానికి గొడ్డలతో దేనికి ఆయన బ్యాంక్ అకౌంట్ తీయమనండి, ఆయన డేటా కాల్ తీయమనండి. నేను రెడీగా ఉన్నాను కదా, రెడీగా ఉన్నాను. కమిషన్ వేస్తే అన్నీ బయట పెడతారు. ఈ రోజు కూడా నాది ఈ రోజే మొన్న కూడా కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ దగ్గర ఈ దగ్గర ఎక్కడేమన్నా ఇస్తాను. నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరి ద్వారా నుంచి ఒక పైసా ఎక్కడికన్నా ఇటువంటి విషయాలకు సంబంధించి పోయిన్నా అతను నాతో 6 నెలల లోపల ఆ తోటయ్య అతను మాట్లాడున్నా నేను చూసా. అతను 2 రోజులు ఏం మాట్లాడాడు, 3వ రోజు అది చూసా. ఆ వీడియో చూసిన తర్వాత చెప్పు 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 అంటా ఉన్నారు. అతను ఏందో బిఎంఆర్ అంతే, ఇంకెక్కువ మాట్లాడతాం. నేను గమనించాను బిఎంఆర్ అంటే బిఎంఆర్ పేరు అసలు ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా విచారణగా తేవాలి. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, సాగర్ డిఫెన్స్ అకాడమీకి అక్కడ మధ్యకాల సంస్థ మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చిన పరిస్థితి మీరు ఏమి వివరణ ఇవ్వబోతున్నారు? అక్కడ ప్రైవేట్ అంటే కంపెనీలు ఆహ్వానించడంపై దీని తర్వాత మధ్యకాల సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి సాగర్ డిఫెన్స్ అనేది వేరే రాష్ట్రాలు పోటీ పడినా కూడా లోకేష్ గారు ఏంటంటే అది ఒక రీసెర్చ్ వింగ్, పూణే బేస్డ్ రీసెర్చ్ వింగ్. దాని ఆ రీసెర్చ్ వింగ్ ద్వారా సంవత్సరం ఈ డ్రోన్స్ అన్ని తిరుగుతాయి. ఎక్కడ మత్స్య సంపద ఎక్కడ ఉంటుందో కనిపెట్టి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ చేరేస్తే ఈ స్థానిక